ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వానలతో జనజీవనం స్తంభించింది. కుర్లా ప్రాంతంలో భారీ వర్షానికి చెట్టు కూలడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మరో ఘటనలో కారు ధ్వంసమైంది. ఛత్తీస్గఢ్, హర్యానా, ఉత్తరాఖండ్లోనూ భారీ వర్షాలు కురిశాయి. ముంబైలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఏకధాటిగా కురిసిన వర్షానికి అంధేరీ సబ్వే నీట మునిగింది. దీంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. కుర్లా ప్రాంతంలో భారీ వర్షానికి చెట్టుకూలి మీద పడడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఇలాంటి ఘటన జరగడం వారం రోజుల్లో ఇది రెండోసారి. బాంద్రా ప్రాంతంలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సెక్యూరిటీ కాన్వాయ్ వెళ్తుండగా రోడ్డుపై చెట్టు కూలిపోవడంతో ట్రాఫిక్ కు కాసేపు అంతరాయం ఏర్పడింది. నవీ ముంబైలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహన రాకపోకలతో పాటు ప్రజల దైనందిన జీవనానికి అంతరాయం కలిగింది. బలమైన గాలుల ధాటికి వాషి ప్రాంతంలో భారీ చెట్టు కూలిన ఘటనలో కారు ధ్వంసమైంది. బీఎంసీ డేటా ప్రకారం ముంబై నగరంలోని చాలా ప్రాంతాల్లో 200 మిల్లీమీటర్లకు పైగా వర్షం కురిసింది. మధ్యాహ్నం సమయంలో సముద్రంలో భారీగా అలలు ఎగిసిపడడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో సాయం కోసం బీఎంసీ హెల్ప్ లైన్ ను సంప్రదించాలని అధికారులు కోరారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గంటసేపు రన్వే కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయాల్సి వచ్చింది. ఉదయం 10 గంటల ప్రాంతంలో గంటకు 42 నాట్స్ వేగంతో వీచిన బలమైన గాలులు, వర్షం కారణంగా విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రయాణికులు, విమానాలు, గ్రౌండ్ సిబ్బంది భద్రతను దృష్టిలో ఉంచుకొని తాత్కాలికంగా రన్వే కార్యకలాపాలను నిలిపివేసినట్లు ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ ప్రకటించింది. ప్రతికూల వాతావరణం కారణంగా 4 ఇండిగో విమాన సర్వీసులు రద్దయ్యాయి. ముంబైకి రావాల్సిన 13 విమానాలను సమీపంలోని ఇతర విమానాశ్రయాలకు మళ్లించారు. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో రాత్రివేళ కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు, చెరువులను తలపించాయి. చాలా చోట్ల మోకాళ్ల లోతు వరకు వరద నీరు చేరింది. కొన్ని చోట్ల ఇళ్లలోకి వర్షపు నీరు భారీగా చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇళ్లలోని వస్తువులు నీట మునిగి పాడైపోయాయి. అర్ధరాత్రి దాటిన తర్వాత ఇళ్లలోకి నీరు రావడంతో బాధితులు రాత్రంతా జాగారం చేశారు. హర్యానాలోని గురుగ్రామ్లో పలు ప్రాంతాల్లో వర్షాలు దంచుకొట్టాయి. సెక్టార్ 10, సెక్టార్ 10A ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఉత్తరాఖండ్ రాజధాని దెహ్రాదూన్తో పాటు ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు దంచుకొట్టాయి. రాబోయే కొన్ని రోజుల పాటు దెహ్రాదూన్, నైనితాల్, బాగేశ్వర్, పౌరి తదితర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.